Bogi. Like, share, subscribe, Satya Gauri Vlogs. Once again, Happy Pongal! Happy Pongal! Pongal! హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ 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 టైం ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను అనమాట. సో నేనైతే షార్ట్సే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే బెంగళూరు అనేది వచ్చాను అనమాట, నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల. సో నేనైతే బెంగళూరుకి రావడం జరిగింది. సో బిజీ డేస్ అనమాట, ట్రావెల్ అండ్ అలాగే ఆఫీస్ వర్క్ అండ్ అలాగే కుకింగ్ చేసుకోవాలి, సెల్ఫ్ కేర్, ఇంక ఇవన్నిటికీ నాకైతే టైం సరిపోవట్లేదు యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి. సో నేనైతే ఫైనల్గా సో ఎక్కడైతే స్టాప్ చేశానో అక్కడే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కడైతే మన యూట్యూబ్ వ్లాగ్స్ మీరు చూసుంటే సంక్రాంతి వ్లాగ్స్ దగ్గర స్టాప్ అయిపోయాము. నేనైతే పొంగల్ వీడియోస్ కూడా ఇంకా అప్లోడ్ చేయలేదండి. సో ఈరోజు అయితే సో పొంగల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో అగైన్ ఐఎమ్ బ్యాక్ టు యూట్యూబ్ వర్క్ అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా నేనైతే షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేసేసాను ఎప్పటికప్పుడే, నా పొంగల్ షార్ట్స్ అన్నీ కూడా. సో చాలా మంచి సపోర్ట్ అయితే మీరు ఇచ్చారు, షార్ట్స్ అన్నిటికీ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే సో మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారండి. సో మన యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేనైతే ఇంకా ఫ్యూచర్లో చేయబోతున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే భోగి పండగ. సో నేనైతే ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నానండి. ఈ ఇయర్ భోగి పండగ వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము మేమైతే ఈ ఇయర్ సంక్రాంతి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో చాలా బాగుంటుంది వీడియో. మా కోనసీమలో అమలాపురంలో మా ఇంట్లో మేము అలా సింపుల్గా సంక్రాంతి భోగి పండుగ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము అన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా చాలా అయితే వీడియో అయితే బాగుంటుందండి. సో మిస్ అవ్వకుండా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరైతే చూడాలి. సో గాయస్, మా సంక్రాంతి పండగ రంగోలీస్తో స్టార్ట్ అయిందనమాట. సో ఇది మా ఇంటి దగ్గర మా మమ్మీ వేసిన రంగోలీస్. సో నాకంటే రంగోలీ సరిగ్గా వేయడం రాదు. సో టు బీ ఫ్రాంక్, ఎందుకు అబద్ధాలు చెప్పడం కదా. సో నాకైతే రంగోలీ అంటే సరిగ్గా రాదు, బట్ వేసినా కూడా నాకు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. సో నేనైతే ఈ పనికి దిగను. బట్ నేనైతే సరదాగా రంగులు వేయడం అంటే నాకు ఇష్టం. ముగ్గులు వేయడం కంటే ముగ్గుల్లో రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. సో ఇదైతే మా మమ్మీ మా ఇంటి దగ్గర పెట్టిన రంగోలీస్ అనమాట. అండ్ అలాగే నేను సంక్రాంతి రోజు మా దివ్య కూడా కొన్ని ముగ్గులు అయితే పెట్టింది, రంగురంగుల ముగ్గులు. మేమైతే అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేశాను అనమాట సంక్రాంతి రంగోలీ. సో మేమైతే అక్కడ బిజీగా ఉండడం వల్ల ఇంటి దగ్గర అయితే మా మమ్మీ పెట్టేశారు ముగ్గులు. సో ఇది వచ్చేసి నెల ముగ్గు అనమాట. చందమామ పెడతారు, పాము అవన్నీ వేస్తారనమాట. సో సంక్రాంతికి ఈ టైప్లో ముగ్గులు అవి వేసుకుంటారండి. చాలా చాలా బాగా వేశారు మా మమ్మీ అయితే. ఇవి వచ్చేసి ప్లెయిన్ ముగ్గులు అనమాట. చూసారా వాకిట్లో ఎంత అందంగా ఉన్నాయో ముగ్గులు అవి కూడా. సో నేను బెంగళూరు వెళ్ళానంటే నాకు ఎక్కడ రోడ్డు మీద ముగ్గు అనేది కనపడదు అనమాట. ఈవెన్ దో బెంగళూరులో చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి, చిన్న చిన్న కొంచెం లోకల్ స్ట్రీట్స్ అవి కూడా ఉంటాయన్నమాట. అక్కడ కూడా ఎవరు కూడా ఇలా ఇంటి ముందు నీట్గా తుడుచుకొని ముగ్గులు వేసుకో నేనైతే చూడలేదండి. సో ఎంతైనా మన విలేజ్ కల్చరే కదా. సో ఇది వచ్చేసి భోగి పండుగ రోజు అనమాట. ఇల్లంతా కూడా మేమైతే మామిడాకులు కట్టేసుకున్నాము. సో మా ఇంటి దగ్గర ఏంటి అంటే ఏ పండగ వచ్చినా సరే మామిడాకులు అయితే మ్యాండటరీ. గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే మా మమ్మీ పెడతారనమాట. సో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడతారనమాట. సో ఇంట్లో ప్రతి గుమ్మానికి పెడతారు కానీ చివరి గుమ్మానికి పెట్టరన్నమాట. సో ఆహ్వానించేది మొదటి గుమ్మం కాబట్టి మొదటి గుమ్మానికి పెట్టాలి. ఇది వచ్చేసి మా ఇంట్లో తులసి కోట అనమాట. సో తులసి కోటకి మా మమ్మీ ఇలా నామం పెట్టి, వెంకటేశ్వర నామం పెట్టి పసుపు రాసి మా మమ్మీ కుంకుమ బొట్లు అవి కూడా పెడుతున్నారనమాట. ఇది మా ఇంటి తులసి కోట. సో మా డాడీ మా అమ్మ అయితే డైలీ తులసి మాతకి పూజ చేసుకుంటారు, డైలీ దీపం అయితే పెడతారండి. సో ఉదయము సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసుకుంటారనమాట. సో ఇంకా అన్నీ ఇంట్లో దేవుణ్ణి అలంకరించుకున్నాము. సో సంక్రాంతి పండగ సో దేవుణ్ణి అలంకరించాము, ఇల్లు నీట్గా అలంకరించాము, దేవుడికి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా మేమైతే అలంకరించామన్నమాట. సో మా మమ్మీ అయితే బిజీ. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ అయితే నీట్గా రెడీ అయిపోయారు సంక్రాంతి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మీరు బ్యాక్లో మా బ్యాక్గ్రౌండ్లో స్నో చూస్తే మీకు అర్థమైపోతుంది, పొగమంచు.
సో నేనైతే మా ఇంటి దగ్గర రెడీ అయిపోయి ఫస్ట్ మా దివ్యాల ఇంటికి వచ్చేసాను అనమాట. చూసారా మన దివ్యగాడు పెట్టిన సంక్రాంతి రంగోలి రంగులు అవి కూడా చాలా బాగా వేసింది దివ్య. ముగ్గులు కానీ రంగులు కానీ చూసారా సంక్రాంతి థీమ్తో గంగిరెద్దులు అండ్ అలాగే ఇవి పొంగల్ అంటారు కదా, పొంగలి పొంగించినట్టు అండ్ అలాగే చెరుగ్గళ్ళు భోగి మంట అన్నీ కూడా గొబ్బెమ్మలు కూడా పెట్టిందనమాట మన దివ్య. ఇది వచ్చేసి పొంగల్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి ముగ్గులు. సో నైట్ వేసింది కదా, రోడ్డు చూసారా చాలా చిన్నది. సో ఈ రోడ్లో లారీలు అండ్ అలాగే ట్రాక్టర్స్ ఆటోలు అన్నీ వెళ్తాయి, వ్యాన్లు. బట్ స్టిల్ ముగ్గులైతే మార్నింగ్ చెరగలేదు. మార్నింగ్ అయితే ఉండవనే అనుకున్నాము, బట్ ముగ్గులైతే చాలా అంటే చాలా సేఫ్గా ఉన్నాయండి. సో మీకు మా దివ్య వేసిన రంగోలి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాకైతే కమెంట్ చేయండి. సో మేము మా ఇంటి దగ్గర వేసుకున్న ప్లెయిన్ రంగోలి కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా రాసిందనమాట. సో ఇదంతా కూడా మన ట్రెడిషన్ నుంచి వస్తున్నదన్నమాట. ఇప్పుడనే కాదు, ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు అలా వేసేవాళ్ళు. నెక్స్ట్ ఇలా మేము మా దివ్య మేమందరం అలాగా. సో గంగిరెద్దు అంటారు కదా, బసవన్న అయితే వచ్చేసాడనమాట మా ఇంటి దగ్గరికి. సో సంక్రాంతి రోజు, సో భోగి పండుగ రోజు ఇలా వచ్చి గంగిరెద్దు అయితే మాత్రం ఈ ఎద్దు అయితే మాత్రం ఆంబోత్ అంటారు కదా, ఇది మాత్రం అయితే ముగ్గులు అయితే తొక్కలేదండి. చాలా పక్క నుంచి వెళ్ళిందనమాట. అదొక హ్యాపీ. సో మేమేంటి అంటే వన్స్ ఇంకా రెడీ అయిపోగానే ఫోటో షూట్స్ అయితే స్టార్ట్ చేసేసాము. సో సరదాగా ఆ పొగ మంచులోనే మేమైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో ఎప్పుడైనా సరే భోగి పండుగ ఎర్లీ మార్నింగే చేసుకుంటే బాగుంటుందండి. చలిమంట వేస్తారనమాట. జాన్యువరి మంత్ అంటే చలి పీక్స్లో ఉంటుంది అనమాట. ఆ టైంలో అలా భోగి మంట వెలిగించి ఆ భోగి మంట దగ్గర వేడి కాచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎస్పెషల్గా ఆ చలికి ఆ మంట దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. సో మేమైతే ఫోటో సెషన్ అంతా తీసుకున్నాం అనమాట. నేను సపరేట్గా ఫొటోస్ తీయించుకున్నాను. అండ్ అలాగే మా దివ్యకి అండ్ అలాగే వీళ్ళు వచ్చేసి మా దివ్య వాళ్ళ కజిన్స్ అనమాట, పిన్ని వాళ్ళ పిల్లలు. అండ్ అలాగే ఇంకా మా సాయి, మన బుల్లోడు, దసరా బుల్లోడు సాయిగడు, మన సాయికి కూడా ఫొటోస్ తీసాము. సో అండ్ అలాగే వాళ్ళ బ్రదర్స్కి సాయి ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వీళ్ళందరికీ కూడా ఫొటోస్ అయితే తీసాము. నేను దివ్య సాయి ఇంకా అలా కాంబినేషన్లో ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. సరదా అనమాట. ముగ్గులు ఆ ఒక్కరోజే కదా ఉంటాయి ముగ్గులు. సో సరదా అనమాట. హ్యాపీ సో భోగి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఇవే మాకు మెమరీస్ అనమాట. ఇంటి దగ్గర ఫోటోషూట్ తీసేసుకున్నాక భోగి దండలు పట్టుకుని భోగి మంట దగ్గరికి వెళ్తున్నామండి. సో మేమందరం కూడా. సో ఇదేంటి అంటే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు వేస్తారనమాట భోగి మంటలో భోగి దండలు. మ్యారేజ్ అయిన వాళ్ళు వేయకూడదండి. సో ఇక్కడ ఏంటి అంటే మన సాయి ఆల్రెడీ వేసేసాడు భోగిదండ, పాతింటి దగ్గరికి వెళ్ళి వేసాడు. ఇంకా నేను దివ్య ఉన్నాము లెఫ్ట్ ఓవర్. సో దివ్య చూసారా ఎంత పెద్ద భోగిదండ గుచ్చుకుందో. సో భోగిదండ మేకింగ్ కూడా బ్లాగ్స్ అయితే చేశాము. ఇన్ కేస్ మీరు చూడలేదంటే చూడండి, నేను ఐ కార్డ్స్ లో ఇస్తాను అండ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మన దివ్యగడాల ఇంటి దగ్గర వేసిన భోగిమంట అనమాట. చూసారా ఎంత బాగా మండుతుందో భోగిమంట. సో యాక్చువల్గా కోనసీమ ప్రతి వీధికి ఒక 2-3 భోగి మంటలు అయితే ఉంటాయన్నమాట. సో చాలా చాలా భోగి మంటలు అయితే మనకు ఉంటాయండి. సో వీధికి వచ్చి 2-3 అయితే మా ఇంటి దగ్గర అయితే పెట్టారనమాట. సో నేనైతే ఇంకా మా దివ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి, ఇది మా దివ్య వాళ్ళ తూర్పు వైపు ఉన్న భోగిమంట అనమాట. సో ఇక్కడ కూడా చూసారా జ్వాల ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎత్తుగా ఉంది. సో అప్పటికే ఎండ అనేది వచ్చేసింది అనమాట, కొంచెం ఎండ. సో నాకేంటి అంటే ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గరే భోగిదండ వేయడం అలవాటు. బట్ ఈసారి అయితే మన దివ్యగాడ ఇంటి దగ్గర అయితే వేసాను అనమాట. ఇది స్పెషల్ ఇయర్ అనమాట. సో ఇక్కడైతే వేసాను. సో సక్సెస్ఫుల్గా మేము తయారు చేసుకున్న భోగిదండ అయితే భోగి మంటలో వేసేసాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చూసారా మేము వేసిన భోగిదండలు ఎంత బాగా కాలుతున్నాయో. సో ఎప్పుడు కూడా సగం సగం కాలినట్టు కాలేవు, బట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా చక్కగా కాలాయి అనమాట. మేమైతే భోగి పిడకలు వేసేసాము. చూసారా నా దండ మన దివ్యగడి దండ చాలా బాగా కాలుతుంది. సో చాలా హ్యాపీ అనమాట. సో మన పిడకలు కాలిన బొట్టే మనం పెట్టుకుందాము తయారైన తర్వాత. సో ఇలా అనమాట మన కోనసీమలో ఏంటి అంటే ఎంజాయ్ చేసావా? మామూలు కాదు, 4 days కదరా. అప్పుడు కూడా అలాగే చూసావా? ఆడు వీడి స్నాప్
స్టార్ట్ చెప్తున్నాడు. మేమైతే వైబ్ అవుతున్నాం మా కజిన్స్ తో అందరితో. సో జోక్స్ లాస్ట్ ఇయర్ మీద ఇయర్ సెలబ్రేషన్స్ అయితే బాగున్నాయి. భోగి మంట కూడా బాగా వచ్చింది అనమాట. ఇది మన దివ్యగడ ఇంటి దగ్గర అనమాట. నేనైతే ఈ ఇయర్ ఇక్కడ వేసాను దండ. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి దగ్గర వేసాను. సో ఈ ఇయర్ అయితే మన దివ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేయడం జరిగింది అనమాట. సో మెమరబుల్ గా అయితే జరుగుతుంది. మాకైతే దివ్య వాళ్ళ కజిన్స్ రావడం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. హడావిడిగా ఉంది. చాలా అంటే పొంగల్ వైబ్స్ చేసుకోవాలనుకుంటున్నావా? పొంగల్ వైబ్స్ అయితే మా ఇంట్లో చాలా బాగున్నాయి. సో పిల్లలు కూడా బాగా కాలుతున్నాయి. మాకు హ్యాపీ అనమాట. ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం మనకి ఇప్పుడైతే చాలా మంది ఫాలో అవ్వట్లేదు. బట్ ఎవరు వేస్తారు అంటే పెళ్లి అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా వేస్తారు. ఓకేనా? ఇది బొట్టు పెట్టుకోండి. నేను ఒక దాని మీద పెట్టి పట్టుకెళ్ళాలి. తీసి పొట్లం కట్టి అత్తకు దివ్య తీసుకో బొట్టు పెట్టుకున్నా. చాలా బాగా కాలినాయి వదిన. సో ఏంటి అంటే ఇలా కాలిన పిడకల్లో బొట్టు అయితే పెట్టుకుంటారు. సో ఇక్కడైతే బొట్టు ఇస్తున్నాడు దివ్య వాళ్ళ అన్నయ్య. సో ఏంటి అంటే కాలిన పిడకని ఆకులో పెట్టాము మేమైతే. ఆకులో పెట్టి అలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత సో చాలా మంచిది అనమాట ఇలా బొట్టు పెట్టుకుంటే. సో అన్నీ కూడా ఏమైతే చెడు ఉందో అంతా కూడా ఆ మంటలో పడి వెళ్ళిపోతుంది. సో అంతా పాజిటివ్ వైబ్సే ఉంటాయి అన్న హోప్తో ఇలా భోగి మంటలో భోగి దండలు అయితే వేస్తాం అనమాట. సో ఎవరి నమ్మకం వాళ్ళది. ఏంటి అంటే ఎప్పుడు కూడా సో దివ్య, నేను, ఇంకా సాయి, మా అమ్మమ్మ వాళ్ళు మేము సెలబ్రేట్ చేసుకోవడం తప్ప ఈసారి అయితే ఎక్కువ మంది వచ్చారనమాట దివ్య వాళ్ళ ఇంటికి. సో సరదాగా నాకైతే కూడా బాగా మంచి కంపెనీ అనిపించింది. చాలా హ్యాపీగా. హాయ్ గైస్, మేమైతే సక్సెస్ఫుల్ గా భోగి కంప్లీట్ భోగి మంటల్లో భోగి దండలు అయితే వేసేసాం అనమాట. మన పిడకలు అయితే చాలా చక్కగా కాలాయి. సో బొట్టు కూడా పెట్టుకున్నాము. సో మా సైడ్ అయితే రంగోలీలు, కనుమకి తీర్థాలు చాలా బాగుంటాయండి. రేపు కూడా బాగుంటది. పెద్దల పండుగ అంటారు. సో అన్ని బాగా జరుగుతాయి 3 days. లాస్ట్ డే ఇంకా చాలా బాగుంటది. కోడి పందాలు అన్ని ఉంటాయి. సో మేము అన్ని 3 days వైబ్ అవుతాం అన్నమాట. అన్ని వైబ్ అవుతాం. అన్ని కూడా బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఏంటి అంటే మా ఇంటి చుట్టుపక్కల మన కోనసీమలో ఇంకా ఎక్కడ భోగి మంటలు వేశారు, రంగోలీలు అన్ని కూడా మీకు వీడియో అయితే తీస్తాను. మేము బండి మీద ఒకసారి రోమ్ అవుతాము. అవన్నీ కూడా మీకు అంటే మా ఊర్లో ఉన్న ముగ్గులు అన్ని రంగోలీస్ చూపిస్తాం. అన్ని చూపిస్తాము. అన్ని మీకు వీడియోలో అయితే యాడ్ చేస్తాను. సో వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. సో గాయస్, నేనైతే చాలా చాలా బాగా చిల్ అయ్యాను. మా కజిన్స్ అందరం కూడా. సో భోగి మంట దగ్గర కూడా సరదాగా ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. సో అన్ని కాంబినేషన్స్లో మేమైతే ఫొటోస్ తీసుకున్నాం. నేను సింగిల్ పిక్స్, నేను మా దివ్య సింగిల్ పిక్స్, అండ్ అలాగే వాళ్ళ కజిన్స్కి గ్రూప్ అందరం కలిసి, అండ్ అలాగే సరదాగా భోగి పిడకలు అన్నీ కూడా నేనైతే ఫొటోస్ అయితే తీసాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి అయితే వచ్చేసాము. మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది భుజితల్లి యశస్విని భోగిదండ అనమాట నేను కూర్చుంది. సో ఇక్కడ ఏంటి అంటే మా ఇంటి దగ్గర ఉన్న భోగి మంట దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పేసి మా మమ్మీ నేను కూడా స్కూటీలో అయితే వెళ్తున్నాం అనమాట. ఇది కూడా మా ఇంటికి తూర్పు వైపున అయితే ఉంటుంది భోగిదండ, భోగి మంట. సో ఇక్కడ కూడా వేయొచ్చు. ఇంకా మా మమ్మీ ఇంకా మ్యారీడ్ కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు వేయకూడదు. సో మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు చిన్నపిల్లలే వేస్తారనమాట. సో ఇది వచ్చేసి ఎప్పుడు కూడా నేను పుట్టినప్పటి నుంచి, నేను పుట్టక ముందునప్పటి నుంచి కూడా ఎప్పుడు భోగి మంట అయితే ఇక్కడే వేస్తారనమాట. సో ఆల్రెడీ చాలామంది వేస్తున్నారు మా వీధి వాళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చేసి మా వీధి వాళ్ళు అనమాట. గాంధీ బజార్ స్ట్రీట్ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీగా అందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము భోగి పండుగ అయితే. సో ఏంటి అంటే ఇలా పండగలు వచ్చినప్పుడే అనమాట అందరూ కనిపిస్తారు. సరదాగా అందరినీ కలుస్తాము. ఎవరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అన్నీ తెలుస్తాయి. సో 4 విషయాలు మాట్లాడుకుంటాము, సరదాగా చిల్ అవుతాము, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడము, ఇలా అన్నీ కూడా పండగలు వచ్చినప్పుడే మనకి జరుగుతాయి అన్నమాట. సో నార్మల్ డేస్లో అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, అవ్వదు. సో ఇలా పండుగలు వచ్చినప్పుడే ఎవరి సొంత ఊరికి వాళ్ళు వచ్చి ఇలా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, ఊరి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా అయితే చాలా బాగుంటుందండి. సో నేను ఇలా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చారనమాట. వాళ్ళ చేత కూడా సరదాగా భోగిదండ అయితే భోగి మంటలో వేయించాను. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మా ఊరి భోగి మంట దగ్గర తీసుకున్న ఫొటోస్ అనమాట.
సో వీళ్ళందరూ కూడా మా వీధి వాళ్ళు అనమాట. అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్క వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయి పిల్లలు ఇప్పుడు పుట్టేసారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అందరిని చూడడము, ఫేసెస్ అన్నీ కూడా అందరివి మారిపోయినాయి. కొత్తగా మారిపోయారు అందరూ కూడా. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ సంవత్సరం భోగి పండగ అయితే. నెక్స్ట్ ఇయర్ కమ్స్ టు ప్రిన్సెస్ యశస్విని అనమాట. మేడం యశస్విని గారు రెడీ వాళ్ళ తాతయ్య తెచ్చిన గౌన్ వేసుకుందా అనమాట. తల్లి యశస్విని వైట్ అండ్ వైట్ చూసారా. మన బంగారు తల్లి యశస్విని అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. సో చామంతి పువ్వు కూడా పెట్టుకుంది క్యూట్ గా చూసారా. వాళ్ళ డాడీతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంది మన బంగారు తల్లి యశస్విని. ఇది వచ్చేసి యశస్వినిది 3rd సంక్రాంతి పండుగ అనమాట. లాస్ట్ ఇయర్ మన ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంది. 2nd సంక్రాంతి నాకు తెలిసి. ఇంకా మన బంగారు తల్లికి 2 years రాలేదు కదా, ఇప్పుడు 1.5 year. ఈ జూలై వస్తే 2 years వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి మన బంగారు తల్లి 2nd సంక్రాంతి పండగ అనమాట. లాస్ట్ ఇయర్ చాలా బుజ్జి బుగ్గలు వేసుకొని క్యూట్గా ఉంది యశస్విని. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వ్లాగ్స్ కూడా చూడండి గాయస్. మన బంగారు తల్లి యశస్వినితో కూడా వ్లాగ్స్ అయితే చేశాను అప్పుడు. యశస్విని ఎవరమ్మా నేను? మీ అత్తది ఏంటన్నా? హ్యాపీ సంక్రాంతి అను. హ్యాపీ అను. హాయ్ చెప్పు. హాయ్ ఎలా నవ్వుతావమ్మా? అన్నవాళ్ళ ఎలా ఎడుతావు అని ఎడుతావు. ఎలా నవ్వుతావు చూపించు అన్నవాళ్ళ. నవ్వు ఎలా నవ్వుతా. మన బండి ఏది? మన బండి ఎక్కడికి వెళ్దాం? ఆచి డ్రర్ అని వెళ్తామా? చెప్పు ఎలా వెళ్తాం? అత్త అను. మళ్ళీ అను. మీ అత్తేది? ఏది మీ అత్తేది? అత్త ఫోన్లో ఉందా? ఇటు చూడు, నన్ను చూడు. ఇటు చూడు. డిక్కి కొట్ట అత్తకి. డిక్కి వెళ్తావా? భోగిదండ వేస్తావా? ఏంటమ్మా వ్యాన్ వెళ్ళిందా? గైస్ చూసారా మన బుజ్జితల్లి యశస్విని ఎంత క్యూట్గా మాట్లాడుతుందో. నేనైతే చాలా మిస్ అవుతున్నాను మన బుజ్జితల్లి యశస్విని. అప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడంటే బెంగళూరు రావాల్సి వచ్చింది ఆఫీస్ వర్క్. సో ఐఎమ్ మిస్సింగ్ మై క్యూటీ పై యశస్విని అనమాట. వెళ్ళు తీసుకో చేయి పెట్టి మమ్మీ పట్టించి. అమ్మా యశస్విని గైస్ చూసారా క్యూట్గా భోగిదండ అయితే తెచ్చేస్తుంది మన బంగారు తల్లి యశస్విని. అలా అత్తతో కొంచెం ఆడుకొని ఇంకా వాళ్ళ అమ్మ డాడీతో వెళ్తుంది అనమాట భోగిదండ వేయడానికి. చూసారా యశస్విని మొదటి భోగిదండ. 2ndది లాస్ట్ ఇయర్ వేసాము, బట్ మేము వేసేసాము యశస్విని పేరు చెప్పి. ఈసారి అయితే మేడం యశస్విని గారే చేతులతో పట్టుకొని మరీ వెళ్తున్నారు అనమాట. సో చూసారా భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసారు. సో వేస్తుంది మేడం యశస్విని భోగి మంటలో భోగిదండ క్యూట్గా వాళ్ళ డాడీతో కలిసి. అంతే వేసేసింది. సో వేసేసి క్యూట్గా దండం పెట్టుకుంది అనమాట. సో చాలా 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 బాగా వేసింది మన బంగారు తల్లి యశస్విని. ఇంకా దండ అందులో వేసేసారేంటి డాడీ అని చెప్పి అడుగుతుంది అనమాట. చిన్నపిల్లలు కదా తెలీదు. మనం ఏదైతే వాళ్ళకి నేర్పిస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో ఏదైనా కూడా మీరు ఏంటి అంటే చిన్నపిల్లల దగ్గర ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏ పనైనా చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎందుకంటే వాళ్ళు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము మనల్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు.
సో మనం ఎలా చేస్తే వాళ్ళు అలాగే చేస్తారు. సో ఎప్పుడన్నా సరే చిన్నపిల్లల ముందు కానీ నార్మల్గా కూడా పాజిటివ్గానే ఉండాలి. నీట్గా మంచిగా మాట్లాడితే అవే నేర్చుకుంటారనమాట. మనం చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ కూడా. ఎందుకంటే ఇది నేను మన బంగారు తల్లి యశస్వినిని చూసి అప్పుడు నాకు అనిపించింది అనమాట. మేము ఎలా మాట్లాడతాము, ఎలా బిహేవ్ చేస్తామో అలానే మన యశస్విని కూడా నేర్చుకుంటుంది. సో ఏంటి అంటే చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఏది నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. సో పెద్దయ్యాక మళ్ళీ మార్చడం అంటే అవ్వదనమాట. సో అందుకే కిడ్స్ని రైజ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళ డాడీతో అయితే భోగి మంట దగ్గర కూడా సరదాగా మన బంగారు తల్లి యశస్విని అయితే ఫొటోస్ దిగేసింది. చూసారా? సో క్యూట్గా ఉందన్నమాట. పిండి వంటలు తెచ్చాను మొత్తం. అమ్మ అన్ని పార్సల్ చేసి ఇచ్చింది. నీకు బావ వాళ్ళకి తెచ్చాను. అరిసెలు. దివ్య ఒక్కొక్కటి ఇవ్వరా బాక్స్, నువ్వు ఇవ్వరా. అరిసెలు, జంతికలు. గాయస్ వచ్చేసాయి, స్వీట్స్ వచ్చేసాయి. మన దివ్య గారు మా అమ్మకు పుట్టింటి నుంచి అప్పచ్చులు వచ్చాయి. సంక్రాంతి స్పెషల్. ఓపెన్ చేయి మమ్మీ, ఓపెన్ చేసి చూపించు. సెపరేట్గా 2 బ్యాగులు ఎవరికి వాళ్ళకి. గాయస్ మన దివ్య గారు చేసిన కోనసీమ సున్నుండలు. అరిసెలు అరిసెలు అరిసెల్లో నువ్వు ఉంది కాబట్టి చేతివ్వలేదు. వావ్ 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 గాయస్ సున్నుండల తర్వాత అరిసెలు. పుట్టుగా జంతికలు. జంతికలు అమ్మ నాన్న హాట్ హాట్ హాట్. ఇప్పుడు స్వీట్ అయిన, ఇప్పుడు హాట్. ఇటు నుంచి వావ్ జంతికలు, వావ్ చెకోడీలు. నేను తింటాను ఇప్పుడు, నాకు ఇష్టం దివ్య. వావ్ మురుకులు అంటారు ఇట్లనే. బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ. గైస్ తీసుకోండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వచ్చేయండి గైస్, మీరు కూడా వచ్చేయండి మా ఇంటికి. మన దివ్య అయితే రకరకాల స్వీట్స్ అయితే తెచ్చిందనమాట. ఇప్పుడు మేము తింటాము. పండగ కదా, పండగ అంటే ఏంటి సరదాగా ఫుడ్ తింటాం, పిండి వంటలు ఎంజాయ్ చేయడం, సరదాగా తింటాం, మన ఊరంతా జరిగే పండగ తిరుగుతూ చూడడం, ఫుల్ ఎంజాయ్. మిమ్మల్ని ఇప్పుడు బైక్ రైడ్ కూడా తీసుకెళ్తాను. భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, మొత్తం వైబ్స్ ఎలా ఉంటాయి, వైబ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం. మీరు కూడా వచ్చేయండి, పిండి వంటలు తినండి. మా అత్త కూడా చేసింది. సబ్స్క్రైబర్స్ అందరికి ఇంకా ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అనమాట. మా మమ్మీ అయితే కుకింగ్ సెక్షన్ లో ఉన్నారు, బిట్ బిజీ. మేమైతే బయటకు వెళ్తాం, మీకైతే చూపిస్తాం. బాయ్. సో మన దివ్యాగాడ్ అయితే స్వీట్స్ అన్నీ తెచ్చేసి హడావిడి చేసేసింది, సంక్రాంతి స్నాక్స్. ఈ లోపు అయితే నేను మా దివ్య కూడా అండ్ మా అన్నయ్య దగ్గరికి, యశస్విని దగ్గరికి అయితే వెళ్ళాము. హాయ్ బుజ్జిగాడు. సో మన బంగారు తల్లి యశస్విని చూసారా ఎంత క్యూట్గా పిలుస్తుందో, పిన్ని అని చెప్పేసి. అందరినీ అయితే చాలా బాగా గుర్తుపడుతుందండి. అత్త ఎవరు, పిన్ని ఎవరు, డాడీ ఎవరు, అమ్మ ఎవరు, నానమ్మ అన్నీ కూడా. సో నెక్స్ట్ వన్స్ ఇలా భోగి మంటలో భోగిదండలో వేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసాక ఎప్పుడు మేమైతే సున్నుండ తింటాం అనమాట. ఫస్ట్ తినాల్సిన స్వీట్ భోగి పండుగ రోజు సున్నుండ. గైస్ మేమైతే భోగిదండ వేసేసాం అనమాట. నేను మన దివ్యగడ వాళ్ళ ఇంటి దగ్గర వేసాను అండ్ అలాగే ఇక్కడ కూడా వేసాను. మా అన్నయ్య ఇంకా బుజ్జితల్లి యశస్విని కూడా భోగిదండ అయితే వేసేసారు. ఇప్పుడు వచ్చేసి సున్నుండ అనమాట. ఎప్పుడు కూడా పండగలో మేము భోగిదండ వేసిన తర్వాత సున్నుండ అయితే తింటాము. సో ఇది వచ్చేసి సున్నుండ. లెట్స్ స్టార్ట్. బాగుంది, చాలా బాగుంటుంది. లడ్డూ చేసిన సున్నుండ కొనుక్కో. కొనుక్కో పెట్టేసి తినే. అది అదే బాగా నేనైతే ఒక సున్నుండ తినేస్తాం కదా. అదిగో బాగుందా నిజంగా? థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్యకి ఇంకా సరదాగా ఫొటోస్ అయితే తీశాను. సో, అందరికీ తీస్తాను. భోగి పండుగ వచ్చిందంటే అందరికీ సరదాగా ఫొటోస్ తీస్తాను. నా గ్యాలరీలో స్టోర్ చేసేసుకుంటాననమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వచ్చే వరకు ఇవే మెమరీస్ మాకైతే. సో, చాలా బాగా అనిపించింది. సో, ఈ ఇయర్ సంక్రాంతి కూడా చాలా చాలా బాగా చేసుకున్నాము. సో, చాలా బాగా జరిగింది. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట. మా ఇంటి దగ్గర అండ్ అలాగే మా ఇంటి వాకిట్లో అంతా కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే మా ఇంట్లో పిండి వంటలు. భోగి పండుగ రోజు మా ఇంట్లో ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మన దివ్య గాడైతే ప్రసాదం బూరెలు అంటారు కదా! సో, ప్రసాదం బూరెలు అయితే చేశారనమాట ఆ రోజు మా ఇంట్లో. నాకైతే చాలా ఇష్టమండి ఈ ప్రసాదం బూరెలు. నార్మల్‌గా సో, శనగపిండి పూర్ణం బూరెలు అంటారు కదా! వాటికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్‌స్టంట్‌గా అయిపోతాయి. చాలా తక్కువ పననమాట. అండ్ అలాగే మా దివ్య అక్కడ బూరెలు చేస్తుంటే నేనంటే ఇక్కడ గారెలేస్తున్నాననమాట. సో, లాస్ట్ 2½ ఇయర్స్ నుంచి కూడా మా ఇంట్లో ఏం పండగ జరిగినా కూడా గారెలైతే నేనే వేస్తున్నాననమాట. సో, పులిహోర, కర్రీస్, పచ్చళ్ళు అన్నీ మా మమ్మీ చేసిన బూరెలు అవన్నీ వడలైతే నేనే ఏస్తున్నాననమాట. చూసారా సరదాగా భలే వేసేసాను కదా గారెలు. సో, పొంగాయనమాట. సో, ఆయిల్ కాబట్టి మీరైతే చూసుకొని ఏసుకోవాలి. సో, కిచెన్‌లో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, ఇక్కడైతే మన బంగారు తల్లి దివ్య బూరెలైతే చేసేసింది. సో, సక్సెస్‌ఫుల్‌గా నేనైతే గారెలైతే వేసేసానండి. ఇక్కడైతే సర్దుతున్నాననమాట. గారెలు పెట్టడానికి టిష్యూ పేపర్స్ అయితే సర్దుతున్నాననమాట. సో, అలా సరదాగా ఒక్కరే అంటే పని చేయలేము. సరదాగా తోడుండి సో, ఎప్పుడు కూడా ఏంటి అంటే నేను మా దివ్య సరదాగా ఇంట్లో ఏం కుకింగ్ చేసినా ఏది కూడా సో, ఒకరికొకరం చేసుకుంటా ఉంటాం కాబట్టి వ్లాగ్స్ అయ్యి కూడా తీయాలనిపిస్తది. ఒక్కరే ఉంటే ఇంట్రెస్ట్ రాదనమాట ఏ పని చేయాలన్నా. సో, ఏమన్నా వీడియోస్ తీయాలన్నా, కుకింగ్ చేయాలన్నా కూడా. సో, సరదాగా మేమైతే కబుర్లు చెప్పుకుంటా, అది ఇది అని సరదాగా పాటలు పాడుకుంటా, ఏదో ఒకటి చెప్పుకుంటా మేమైతే పనులు చేసుకుంటాం అనమాట. సో, మా ఇంట్లో అనే కాదు ఎవరింట్లోనైనా అలాగే ఉంటది. సో, సింగిల్‌గా ఏ పనన్నా చేయాలంటే బోరింగ్‌గా అనిపిస్తదనమాట. ఎస్పెషల్‌గా ఈ పండగ రోజుల్లో పనెక్కువుంటది కాబట్టి, సో, ఒకరికొకరు కష్టపడి చేసుకుంటే చాలా బావుంటది. సో, మా మమ్మీ చూసారా బూరెలేసేసారు పూర్ణం బూరెలు. చాలా బావుంటాయండి ఈ పూర్ణం బూరెలయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇంకా టేస్టీగా ఉంటాయనమాట. సో, మా మమ్మీ అయితే సక్సెస్‌ఫుల్‌గా బూరెలైతే వేసేసారు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. డల్‌గా ఉందనమాట. లైటింగ్ డల్‌గా ఉంటది మా ఇంట్లో కిచెన్‌లో చిన్న లైట్ కాబట్టి. సో, నేనైతే గారెలు కూడా వేసేసానండి. గారెల్లో జీలకర్ర ఏసాననమాట. సో, జీలకర్ర చాలా టేస్టీగా ఉంటది. సో, ఇదొచ్చేసి మా ఇంట్లో లంచ్. సో, లంచ్ కూడా మా మమ్మీ అయితే రెడీ చేసేసారు. ఇంకా సరదాగా సో, నలుగురం ఉంటే 4 పనులు చేసుకుంటే త్వరగా అయిపోద్ది. వంకాయ కూర, బంగాళదుంప కుర్మా, అండ్ అలాగే గారెలు, వడలు, అన్నప్రసాదం. దీన్నేమంటారంటే సో, పరమాన్నం. పరమాన్నం మా మమ్మీ చేశారు. అండ్ అలాగే రైసు, పెరుగు. సో, కామన్. సో, చాలా సింపుల్‌గా మేమైతే చేసేసుకున్నామనమాట. సో, ఆల్రెడీ పండగ కాబట్టి పనులెక్కువుంటాయి కాబట్టి సో, ఎక్కువ వంట పనులైతే మేము పెట్టుకోలేదనమాట. సో, వన్స్ మనకి భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, సరదాగా ఫ్యామిలీ ఫోటోస్ అయితే తీసుకున్నామండి. ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. సో, చాలా రోజులయింది ఇలా ఫ్యామిలీ ఫోటో తీసుకొని మేమైతే. హ్యాపీ భోగి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సత్య గౌరి వ్లాగ్స్. వావ్! సో, సరదాగా మేమైతే విషెస్ అయితే చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర సో, ఫోటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా డాడీ మార్నింగ్ వర్క్‌కెళ్ళిపోయి సాయంత్రం వచ్చారు. మళ్ళీ సాయంత్రం భోంచేసేసిన తర్వాత ఫోటోస్ అయితే తీసుకున్నామనమాట. ఇదొచ్చేసి మా ఇంటి ముందు, మా ఇంటి దగ్గర. ఇంకా మా మమ్మీకి, మా డాడీకి ఫోటోస్ అయితే తీశాను. అండ్ అలాగే మా దివ్యకి, మా అమ్మకి సో, అందరికీ కూడా నేను, మా దివ్య కూడా సెపరేట్‌గా ఫోటోస్ అయితే తీయించుకున్నాము. అండ్ సింగిల్‌గా నేను కూడా ఫోటోస్ అయితే తీసుకున్నాను. సో, ఏంటి అంటే పండగ అంటే ఏంటి సరదాగా ఎంజాయ్ చేయడం, మనుషులతో హ్యాపీగా ఉండడము, ఫుడ్ మంచి మంచిగా వండుకొని తినటము. సో, ఇలా చాలా చాలా బాగా అయితే నేనైతే టైం అయితే స్పెండ్ చేశానండి మా ఫ్యామిలీతో. సో, లాస్ట్ 1½ ఇయర్ నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాను. బట్ ఇప్పుడు ఆఫీస్‌కైతే వెళ్ళాల్సొచ్చిందనమాట. సో, బట్ నేనైతే ఆ డేస్ అన్నీ కూడా మిస్ అవుతున్నాను. ఇవే నాకు మెమరీస్.
సో గాయ్స్ ఇదన్నమాట మా ఇంట్లో మేము జరుపుకున్న భోగి పండుగ. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా మేమైతే సెలబ్రేట్ చేసేసుకున్నాము. సో మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ చేసిన వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు లాస్ట్ ఇయర్ సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ కూడా ఐ కార్డ్స్‌లో ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్‌లో కూడా మీకైతే ఇవ్వడం జరుగుతదండి. నా అవుట్‌ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే సెపరేట్‌గా వీడియో అయితే చేసి పెడతాను. చాలామంది నా అవుట్‌ఫిట్ గురించి డీఎమ్స్ అయితే చేశారు. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్ని లింక్స్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మీకైతే పోస్ట్ చేయడం జరుగుతదనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.